గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. హర్యానాలో మరో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. భార్య ప్రియుడు ఇద్దరు కలిసి కూడా భర్తని హతమార్చారు. ఈ ఇన్సిడెంట్ గురించి మనము, ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి కాబట్టి దీన్ని మనం ఎలా చూడాలి అండ్ ఎందుకు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అండ్ పదే పదే మళ్ళీ అవే ఎందుకు రిపీట్ అవుతున్నాయి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శివరావ్ గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. సార్, మీతో డిస్కస్ చేస్తున్న కేసెస్ సంఖ్య పెరుగుతుంది, ప్లేసులు మారుతున్నాయి కానీ కేసులు మాత్రం అవే రిపీట్ అవుతూ ఉన్నాయి. సో దీనికి మెయిన్ రీజన్స్ ఎక్కడ ఉన్నాయి అనుకుంటారు మీ అనాలిసిస్లో? మీకు ప్రాంతాలు మారుతున్నాయి, పేర్లు మారుతున్నాయి తప్పితే కేసెస్ పరిస్థితులు అదే విధంగా ఉంటాయి. ఇక్కడ ఏంటి అని అంటే ప్రముఖంగా ఈ ఇన్సిడెంట్ ఏదైతే హర్యానాలో జరిగిందో మన దగ్గర కూడా హైదరాబాద్లో జరుగుతూ ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా ఇది కామన్గా అయిపోయింది. ఇవి ముఖ్యంగా జరగడానికి ఒక 3 అంశాలు ఉంటాయండి. అందులో రెండవ అంశం చాలా ఇంపార్టెంట్. మొదటి అంశం ఏంటి అని అంటే సఖ్యత లేకపోవడం భార్యాభర్తల మధ్యలో. అంటే వాళ్ళ మధ్యలో మ్యారేజ్ చేసుకుంటారు, ప్రేమ ఉంటుంది, కాకపోతే ఏంటి అని అంటే ఏదో మిస్సింగ్ అనమాట. సో ఆ మిస్సింగ్ కొరకు ఈ అమ్మాయి ఏం చేస్తూ ఉంటుంది, వేరే దగ్గర సెర్చ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో మనం గతంలో కూడా చెప్పుకున్నట్లయితే ఒక అమ్మాయి తన సర్వస్వాన్ని, తన జీవితాన్ని ఒక వ్యక్తికి అర్పించుకున్నప్పుడు, తానే తన జీవితం అని చెప్పేసి భావించుకున్నప్పుడు ఆ వ్యక్తి తనను పట్టించుకోని పరిస్థితులలో, తనని సరిగ్గా చూసుకోలేని పరిస్థితులలో ఈ అమ్మాయి థర్డ్ పర్సన్ని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ రెండవది ఏంటి అని అంటే ఈ అమ్మాయి యొక్క ముఖ్యమైనటువంటి విషయము జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా మీరు పరిశీలించండి. ఏంటి అని అంటే ఈ అమ్మాయి కోరికలు ఒక రకంగా ఉంటాయి. ఇప్పుడు స్కూలింగ్లో, కాలేజ్లో, టీనేజ్లో ఈ అమ్మాయి పెరుగుతున్న క్రమంలో, వయసుకు వస్తున్న క్రమంలో ఏంటి అని అంటే తనకు కామన్గా కొన్ని కోరికలు ఉంటాయి అన్నమాట. ఆ కోరికలను తన పేరెంట్స్తో వ్యక్తపరిచినప్పుడు తన పేరెంట్స్ ఏం చెప్తారు అని అంటే, బిడ్డ నువ్వు ఏది చేసుకున్నా నీ మొగుంతోనే పెళ్ళైనక్కనే అని చెప్తారు మన కల్చర్లో, మన ట్రెడిషన్లో. సో ఏది చేసుకున్నా మొగుంతోనే, ఏది చేసుకున్నా ఆఫ్టర్ మ్యారేజ్, ఏది చేసుకున్నా ఆఫ్టర్ మ్యారేజ్ అని చెప్పుకుంటూ తీసుకొస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో తన ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్పెక్టేషన్స్కి అమ్మాయి రీచ్ అవ్వదు. సో అక్కడ డిసప్పాయింట్ అయిపోతుంది అనమాట. నార్మల్గా మీరు గమనించినట్లయితే ఈ కేసులో ఈ అమ్మాయి తన భర్త పేరు టాటూగా తన చేయి మీద వేసుకుంది. సో టాటూగా వేసుకున్న అమ్మాయికి ఎంత ప్రేమ ఉండాలి, కానీ తను ఆ భర్తను చంపడానికి తను ప్రిపేర్ అయ్యింది, భర్తను చంపింది అని అంటే గిన తాను ఆ భర్త మీద అంత ప్రేమ చూపెట్టుకుంది. టాటూ రూపంలో తన చిన్ననాటి కోరికలను, కళలను అన్నిటినీ క్యారీ చేస్తూ వస్తూ భర్తే తన దైవంగా భావించింది. కానీ అక్కడ ఆ అమ్మాయికి తాను అనుకున్నది దక్కలేదు. ఇది ఒకటైతే, ఇంకొకటి ఏంటి అని అన్నానంటే మూడో అంశం. ఈ మూడో అంశంలో ఏంటి అని అంటే ఈ అమ్మాయిలు ఏం చేస్తూ ఉంటారంటే, నార్మల్గా మన దగ్గర హౌస్ వైఫ్ కల్చర్ ఎక్కువ ఉంటుంది. సో నార్మల్గా అన్ ఎంప్టీ మైండ్ ఈజ్ అ డెవిల్స్ వర్క్షాప్ అంటారు. సో ఇక్కడ ఈ అమ్మాయి ఇంట్లో ఉన్న క్రమంలో, అంటే ఎంప్టీగా ఖాళీగా ఉన్న క్రమంలో, భర్త బయటికి జాబ్కి పోతున్న క్రమంలో తనకు వింత వింత ఆలోచనలు. సో ఈ ఆలోచనలో భాగంగా తన చేతిలో మొబైల్ ఉన్నప్పుడు ఆ మొబైల్ అంటే ఇంకా ప్రపంచమే తన చేతిలో ఉన్నట్టు. సో అలాంటప్పుడు ఏదో బ్రౌజ్ చేయడము, లేకపోతే ఏదైనా తనకి అన్నోన్ నెంబర్ నుంచి కాల్స్ రావడము, మెసేజెస్ రావడము, ఇట్లాంటి పరిస్థితుల్లో వేరే ఒక అబ్బాయికి కనెక్ట్ అయిపోతారు. సో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఈ భర్త అనే వ్యక్తి గొడ్డు చాకరీ చేస్తూ ఉంటాడు. చేసి ఇంటికి చెమట పట్టి వచ్చి అలసిపోయి వచ్చి పడుకుంటాడు. సో ఆ భార్యకి టైం ఇవ్వలేడు. సో తను అర్థం చేసుకోవాల్సింది పోయి అపార్థం చేసుకుంటూ ఉంటుంది. అపార్థం చేసుకున్న క్రమంలో తనేం చేస్తారు అని అంటే ఈ వేరే అబ్బాయికి, వేరే థర్డ్ పర్సన్కి కనెక్ట్ అవ్వడం. మనం ఇద్దరము హ్యాపీగా ఉండాలి అని అంటే మన మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరో భర్త. ఆ భర్తను మనం లేకుండా చేయాలి. ఏంటంటే నిజంగా మీకు వేరే అబ్బాయితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకోవాలని ఉంది అన్నప్పుడు, వేరే అబ్బాయితో రిలేషన్ పెట్టుకోవాలని ఉన్నప్పుడు డైరెక్ట్గా చెప్పురు కదవ్వా, ఎందుకు చంపుతురు? అరే నాయన నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నేను నీతో డివోర్స్ తీసుకుంటా, నేను ఇంకొంత పోతా అని చెప్తే వాడు నీకు పాలాభిషేకం చేస్తాడు కదా, హాయిగా వాడి ప్రాణాలు బయటపడతాయి కదా. సో మీరు ఈ విధంగా చెప్పడానికి భయము, మొహమాటము, ఇవి రెండు కలిపి భర్తల హత్యలకు కారణమవుతున్నాయి అనేది నా విశ్లేషణ.
కానీ ఇక్కడ ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఒక కేసు చూసినప్పుడు దాని చుట్టూ ఎంత దాని గురించి మాట్లాడుకుంటారు, డిస్కస్ చేస్తారు, దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడుతున్నాయని చెప్పి కూడా ఇంత ఓపెన్గా అందరూ మాట్లాడుతున్నారు. వాళ్ళకి శిక్షలు డెఫినెట్లీ పడతాయి అని తెలిసి కూడా అసలు ఏమాత్రం భయం లేకుండా మళ్ళీ ఇదే రిపీట్ చేస్తారు కదా. శిక్ష అంటే ఏ నేరస్తుడు కూడా తను దొరుకుతాడు, తనకు శిక్ష పడుతుంది అని చెప్పేసి ఎప్పుడు అనుకోరండి. ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్లో చూసినట్లయితే ముక్కలుగా కోసి మూసీలో వేయడము, లేదంటే ఇక్కడ ఏదో ఒక హర్యానాలో వేరే ఒక ప్రాంతంకి తీసుకెళ్ళి అక్కడ రాడ్తో కొట్టి చంపేయడము. ఏంటి అంటే ఇవేవి కూడా పబ్లిక్లో జరుగుతున్న హత్యలు కాదు. అంటే వాళ్ళు ఒక ప్రీ ప్లాన్డ్గా మేము దొరకము అనే ఆలోచనతో చేస్తున్నటువంటి హత్యలు. అర్థమైంది కదా, ఇక్కడ హత్యలు అనేటివి దొరకము అని చెప్పి చేస్తున్నారు. మన దగ్గర ఉన్నటువంటి పోలీసు యంత్రాంగము వాళ్ళటువంటి నాలెడ్జ్ అనేది దొరకబడతా ఉన్నది, వాళ్ళ టెక్నాలజీ అనేది దొరకబడతా ఉన్నది. యాక్చువల్గా దొరకనంతసేపు వాళ్ళే కంప్లైంట్గా ఉంటా ఉన్నారు, నా హస్బెండ్ మిస్సింగ్, నా వైఫ్ మిస్సింగ్, ఇంకా వాళ్ళే ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా అతి వినయం దుర్త లక్షణం అంటారు కదా, ఈ టాటూలు వేసుకోవడం కూడా ఒక అతి వినయం లాంటిదే. ఏదో నాకు నీ మీద బాగా ప్రేమ ఉన్నది అని చెప్పేసి ఎక్స్పోజ్ చేయడమే తప్పితే ఇంకోటి లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా కట్టుకున్న దగ్గరనే నీకు సుఖం లేదు అనంటే ఎవడో మధ్యలో వచ్చి 4 రోజులు నేను సంతోష పెట్టిండు అంటే అది జీవితాంతం ఉండే సంతోషం కాదు, ఇది గమనించాలి. రేపు పొద్దుగాల నీకు వాడితో మ్యారేజ్ అయిన తర్వాత వాడదే విధంగా మారుతాడు. సో వాడదే విధంగా మారడు అని చెప్పేసి నువ్వు గ్యారంటీ ఇవ్వగలుగుతావా? వీలైతే నీ భర్తను నువ్వు మార్చుకో, నీ భార్యను నువ్వు మార్చుకో, ఇంకా వీలు కాకపోతే విడాకులు ఇచ్చి ఎవరి దారైనా వాళ్ళు పోరు కదా. ఎందుకు ఇట్లా హత్యలు చెప్పి మీరు చేసేటువంటి ఒక హత్య వల్ల ఆ హత్య గురైన వ్యక్తే కాకుండా ఎంటైర్ తన కుటుంబం కూడా బాధలోకి వెళ్ళిపోతుంది, కష్టాలలోకి వెళ్ళిపోతుంది. ఇది మీరు మీ క్షణికావేశాల కొరకు, మీ 4 నిమిషాల 5 నిమిషాల శారీరక సుఖం కొరకు ఒక వ్యక్తిని చంపడం, అది ఆడైనా మొగైనా, చట్టరీత్యా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఒక ఏ విధంగా కావచ్చు, అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అయితే ఈ వీళ్ళ విషయంలో ఆ ప్రియుడు ఆ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కలిసి చంపేశారు, అతన్ని కొట్టి చంపేశాడనేది క్లియర్గా చెప్తూ ఉన్నారనమాట. అయితే వీళ్ళు ఈ సంఘటన జరిగిన చాలా రోజులకు కూడా బయట వెలుగులోకి వచ్చింది. అయితే ఇద్దరు కలిసి చేశారు కాబట్టి ఇద్దరికి శిక్ష ఎలా పడుతుంది అంటే ఇప్పుడు ఏ నేరంలోనే కానండి, ఇప్పుడు నార్మల్గా హీనియస్ యాక్ట్ అంటారు ఇటువంటి, ఇప్పుడు మర్డర్ కానీ రేప్ కానీ ఇటువంటి హీనియస్ యాక్ట్ అంటే అబోవ్ 7 years పనిష్మెంట్స్ ఉంటాయి వీటికి. సో వీటి హీనియస్ యాక్ట్స్గా మనము చూస్తూ ఉంటాము. సో ఇక్కడ ఏంటి అని అంటే చంపినారు కాబట్టి కామన్గా వాళ్ళకి లైఫ్ సెంటెన్స్ పడుతుంది, అది కామన్. అది ఎప్పుడు ప్రూవ్ అయిన తర్వాత లైఫ్ ఇంప్రెస్మెంట్ పడుతుంది. ఒకవేళ అది సీరియస్గా ఉంది అనుకున్నప్పుడు ఉరిశిక్ష పడే అవకాశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఓకే, done sir, thank you so much. Thank you very much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.